నమస్తే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. తెలంగాణ సంపదని, తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ని, తెలంగాణ కోచింగ్ సెంటర్లని అణచివేస్తూ దోపిడీ చేస్తున్న అంశం. గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఈ అన్ని కోచింగ్ సెంటర్లని అశోక్ నగర్ కేంద్రంగా ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, ఆంధ్ర కోచింగ్ సెంటర్లు తెలంగాణ యువతని, తెలంగాణ నిరుద్యోగ యువతని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు ఫీజుల పేరుతోటి. పల్లెటూర్ల నుండి వచ్చే పేద పిల్లలు, ఆకలికి అలమటించే పిల్లలు కంట్రోల్ బియ్యం, కారం పొడి, మామిడికాయ పచ్చడి మూట కట్టుకొని చిక్కడపల్లి లైబ్రరీలోనో, ఆర్ట్స్ కాలేజీలోనో, అదేవిధంగా అశోక్ నగర్ కేంద్రంగా, దిల్సుఖ్ నగర్ కేంద్రంగా రూమ్ రెంట్లకుంటూ, నాన్ బార్డర్స్కుంటూ గత 10-13 సంవత్సరాల నుండి ఒక ఆఫీసర్ కావాలని, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని, ఒక ఆర్టీఓ కావాలని, ఒక డిప్యూటీ కలెక్టర్ కావాలని, అదేవిధంగా గ్రూప్ 2 ఆఫీసర్స్, ఎంఆర్ఓ కావాలని వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి, వాళ్ళ కుటుంబాలను దూరంగా ఉంచుతూ, ఏజ్ ఎక్కువ అవుతున్నా, వాళ్ళకు బట్టతల వస్తున్నా, నిత్యం ఆకలితో అలమటిస్తూ నిద్రాహారాలు మాని కోచింగ్ సెంటర్లో లక్షల కొద్దీ ఫీజులు కట్టవలసి వస్తుంది. మరి ప్రత్యేకంగా అశోక్ నగర్ కేంద్రంగా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు కోచింగ్ సెంటర్స్ అని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత నెల రోజుల క్రితం అసెంబ్లీ కేంద్రంగానే మాట్లాడండి. ఆ మాటలను ఎవరిని ఉద్దేశించి, మరి నిజంగా ఎవరు వేల కోట్లు దోస్తున్నారు? తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్లా, ఆంధ్రాకు సంబంధించిన కోచింగ్ సెంటర్లా? నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోటి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 1969లో 360కి పైగా ప్రాణాలు అర్పించారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ అమరవీరులు, ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థి నాయకులు. మరి దశ తెలంగాణ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, యావత్ విద్యార్థి లోకము, యావత్ నిరుద్యోగ లోకము మాకు తెలంగాణ వస్తే, తెలంగాణ సిద్ధిస్తే మా హక్కులు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పేసి 610 జీవోకి వ్యతిరేకంగా నాన్ లోకల్ అభ్యర్థులకి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, తెలంగాణ ఉద్యోగాలు ఎట్లా దోపిడీ చేస్తున్నారని చెప్పేసి పలు అంశాల మీద ఉస్మానియా యూనివర్సిటీ గర్జనలో, సాగరహారంలో, సకల జనుల సమ్మెలో మరి ఎన్నో విద్యార్థి సంఘాలు ముందరకొచ్చి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకుంటే, మరి నేటికి తెలంగాణలో నిరుద్యోగ యువత ఎందుకు కన్నీరు మున్నీరు అవుతుంది? మరి వాళ్ళ ఆశయాలు ఎందుకు నెరవేరడం లేదు? నెరవేరకపోగా ఈ ప్రభుత్వాలు నిరుద్యోగుల భవిష్యత్తుతోటి ఆడుకుంటున్న తరుణంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన, ఆంధ్రాకు సంబంధించిన ఈ కబ్జాకోరు, ఈ యొక్క కూనికోరు అడ్డగోలిగా అశోక్ నగర్ కేంద్రంగా ఇన్స్టిట్యూట్లు పెట్టి మరి తెలంగాణ నిరుద్యోగ యువతని ఒక రకంగా మానసికంగా బానిసలు చేస్తున్నారు. గ్రూప్ 1 విషయంలో మొదటిసారి లీకేజ్ అయినప్పుడు కూడా ఆ కోచింగ్ సెంటర్ల మీద
అప్పటి ప్రభుత్వం ఒక సిట్టు ద్వారా విచారించారు. మరి క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేస్తున్న వాళ్ళు ఆ కోచింగ్ సెంటర్లలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లను, ప్రొఫెసర్ కోదండరాం సార్ అయినా, అడప సత్యనారాయణ, గణేష్ సార్ అయినా, టీసీపీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి అయినా, వీళ్ళందరూ పోయి ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ 21వ సెంచరీలో కేపీఐఎస్లో బోధించవలసిన అవసరం ఏముంది? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్సు తెలంగాణ నిరుద్యోగ యువత రక్తం తాగుతూ ఉంటే, మరి ఆంధ్రాకు సంబంధించిన ఈ కోచింగ్ సెంటర్లు తెలంగాణ మేధావులని, ప్రొఫెసర్లని అడ్డం పెట్టుకొని వేల కొద్దీ, వందల కొద్దీ, కోట్ల కొద్దీ వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మరి ఈ విధంగా నిరుద్యోగుల రక్తం తాగుతూ ఉంటే ఈ మేధావులు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? కేవలం 21వ సెంచరీ మాత్రమే కాదు, సిఎస్బి బాలలత మేడంది. బాలలత మేడం గారు కూడా తాను సివిల్స్ క్రాక్ చేసుడు నిజమే, నిజంగా తాను ఛాలెంజ్డ్ పర్సన్ నిజమే, ప్రజలకు మోటివేషన్ ఇస్తుంది, నిరుద్యోగ యువతకు నిజంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. కానీ మీరేమైనా పుణ్యానికి ఇస్తురా కోచింగ్ అంటే లేదు. ఈమె కూడా 1,30,000, 1,50,000, లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తుంది. డైరెక్ట్ ప్రిలిమ్స్ కోచింగ్ మాకు ఇవ్వమని పేద పిల్లలు అడిగితే ఇవ్వదు. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక మెయిన్స్కి రండి అని చెప్తుంది. ఒక అనలాగ్ కావచ్చు, లేదంటే విజన్ కావచ్చు, విజన్ ఐఏఎస్ కావచ్చు, లేదనంటే ఆర్సిడెట్ కావచ్చు, షైనీ కావచ్చు, లా ఎక్సలెన్స్ కావచ్చు. మరి కోచింగ్ సెంటర్లను ఎవరి? సివిక్ సెంటర్ ఎవరిది? మరి ఎందుకని తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమ చరిత్ర బోధించడానికి మీకు ఎలాంటి అర్హత ఉంది? తెలంగాణ యాస, భాష, తెలంగాణ సంస్కృతి చరిత్ర మీకు తెలుసా? తెలంగాణ వంటకాల మీద మీకు అవగాహన ఉందా? తెలంగాణ బతుకమ్మ చరిత్ర తెలుసా మీకు? ఈ తెలంగాణలో అట్టడుగు వర్గాలది, వెనుకబడిన వర్గాలది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన చరిత్ర తెలుసా మీకు? ఈ తెలంగాణ మట్టి మీద చైతన్యము, వాళ్ళ పోరాటం గురించి తెలుసా మీకు? కేవలం పుస్తకాలని కాపీకొట్టి అందులో ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు తూతూ మంత్రంగా చెప్తా ఉన్నారు. అదే తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్లని అడ్డుకి పావుషారు కొని మీ కోచింగ్ సెంటర్లలో చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటు కోచింగ్ సెంటర్సు, ఈ ఆంధ్ర కోచింగ్ సెంటర్సు, ఈ దోపిడీ కుట్రపూరితమైన కోచింగ్ సెంటర్సు తెలంగాణ నిరుద్యోగ యువతని నిత్యం మభ్యపెడుతూ, ఎగ్జామ్స్ లీకేజ్ అయినప్పుడు, బయోమెట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, పోస్ట్ పోయిన్ అయినప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నిత్యం ఫీజులు వసూలు చేస్తూ వీళ్ళని పీడిస్తూ ఉన్నారు అని చెప్పేసి నిరుద్యోగ యువత మాకు సమాచారం ఇస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిలిమ్స్ కాకుండా డబ్బులు కట్టిన వాళ్ళని వాళ్ళు మళ్ళీ తిరిగి అడిగితే ఇవ్వకుండా, ఒక్కసారి మీరు ఎంటర్ అయితే, ఒక్కసారి మీ అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు రీఫండ్ చేయడానికి లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తెలంగాణ నిరుద్యోగ యువత వాళ్ళ భూములు అమ్ముకొని, వాళ్ళ ఇంటికాడ ఆస్తులు పాస్తులు అమ్ముకొని, వాళ్ళ చిన్న చిత్కా ఏమన్నా పశువులు ఉంటే కూడా అవి కూడా అమ్ముకొని ఆ లక్షల కొద్ది ఫీజులు మీ ఇన్స్టిట్యూట్లలో దారపోస్తే మీరు ఏ విషయం తేల్చకుండా గ్రూప్ 1 విషయంలో పదుల సంఖ్యలో కేసులు పడి ఉన్నాయి. హైకోర్టులో సుమారు 14 కేసులు పడి ఉన్నాయి. తెలంగాణలో అశోక్ నగర్ కేంద్రంగా ఇతర ప్రాంతాల్లో ఈ ఆంధ్ర పెట్టుబడిదారి, ఈ దోపిడీదారు కోచింగ్ సెంటర్లకు సంబంధించి వాళ్ళు చేస్తున్న ఆగడాలు, తెలంగాణ నిరుద్యోగులని వాళ్ళ రక్తం తాగే విధానం, కుట్రకోణం
వాళ్ళ దోపిడీలు సిండికేట్గా మారి తెలంగాణ నిరుద్యోగుల్ని మానసిక బానిసలుగా మారుస్తున్నారు. తెలంగాణ సంపద అంతా దోసుకుంటున్నారు. అదే అంశం మీద ఇంతమందికే కాల్ చేసిండు మహేష్ గౌడ్. ఒకసారి మళ్ళా మహేష్ గౌడ్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు అండి, నేను N9 మీడియా నుండి అలెగ్జాండర్ని. చెప్పండి సార్. ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగులని ఎక్కువ రక్తం పీలుస్తున్న జలుగలు పీడిస్తున్న వాళ్ళు మరి అశోక్ నగర్ కేంద్రంగా ఆంధ్ర కోచింగ్ సెంటర్స్ అని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. తెలంగాణ నిరుద్యోగులు ప్రత్యేకంగా గ్రూప్ 1 రాసిన ఎవరైతే అభ్యర్థులు చెప్తున్నారు. మరి ఈ కోర్టులో పడిన కేసుల విషయంలో వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు? జీవో 29 ద్వారా రిజర్వేషన్లు ఎత్తేసిరని చెప్పినా కూడా రాంగ్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ, లోకల్ నాన్ లోకల్ గొడవలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అంశాన్ని మాట్లాడకపోవడానికి గల కారణాలు, ఇప్పుడు సిఎస్బి తోటి బాలలత మేడం కావచ్చు, 21st సెంచరీ తోటి కృష్ణ ప్రదీప్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇతర వేరే స్టేట్లలో ఉండే ఢిల్లీ కేంద్రంగా నడిచే విజన్ ఐఏఎస్ లాంటివి కూడా ఇప్పుడు ఇక్కడ అశోక్ నగర్ కేంద్రంగా ఉన్న ఆల్ కోచింగ్ సెంటర్స్, సివిక్ సెంటర్ కావచ్చు, లేదంటే షైన్ ఇండియా కావచ్చు, ఆర్సీ రెడ్డి కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ నిరుద్యోగులు పడుతున్న బాధలు గాథలు, కోచింగ్ ఫీజులు ఎంత ఉంటాయి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేసిన మహేష్. అసలు పరిస్థితి ఏంది? మీరు చెప్పింది నిజం సార్, 100కి 1000% కరెక్ట్. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఒక మాఫియా లాగా తయారైనాయి ఈనాడు ఆంధ్ర ఇన్స్టిట్యూట్ లో. కృష్ణ ప్రదీపానికి నేను కూడా 1,20,000 ఆ రోజుల్లోనే 2017లోనే కట్టినా. ఇప్పుడు ఏమంటే అదిగో బూచి ఇదిగో బూచి అన్నట్టు, అదిగో ఉద్యోగం ఇదిగో జాబ్ అన్నట్టు చూపిస్తారు. సివిల్స్ కూడా వచ్చేది మా అంటే 1000 జాబ్లు ఉంటాయి. దాన్ని కూడా ఒక్కొక్క 1,20,000 ఒక సొంతంగా చదువుకున్న వాళ్ళని కూడా మా కోచింగ్ వల్ల వచ్చిందని నేను చూసిన ఒక మాఫియా. నేను దాదాపు నేను కోచింగ్ పెట్టిన పైసలు భూమి పెట్టుకుంటే 1 ఎకరం భూమి వచ్చని మా ఇంట్లో తిడుతురు. గ్రూప్ 1 ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయని తెలుసు. 11 క్వశ్చన్స్ రాంగ్ అని తెలుసు. కృష్ణ ప్రదీప్ ఇన్స్టిట్యూట్ గానీ, లా ఎక్సలెన్స్ గానీ, సిఎస్బి గానీ అన్ని ఆంధ్ర ఇన్స్టిట్యూట్ సార్. ఇవి ఏంటంటే పెద్ద కుంభకోణం, పెద్ద మాఫియా. ఏంటంటే లా ఎక్సలెన్స్ కావచ్చు, కృష్ణ ప్రదీప్ కావచ్చు, సిఎస్బి కావచ్చు, ఆర్సీ రెడ్డి కావచ్చు, ఇదంతా పెద్ద మాఫియా. సొంతంగా నాలాంటి వాడు ఇలాంటి వాడు 7 తెలుగు మీడియం నుంచి 10 ఏళ్ళు చదువుకొని వచ్చిన రోడంకి గోపాలకృష్ణన్ కూడా మా స్టూడెంట్ అని అన్ని ఇన్స్టిట్యూట్లు వేసుకురు. ఆ ఇన్స్టిట్యూట్ లో ముందుగా బజ్జీలు తింటానికి పోయినా చూసిర్రా బజ్జీలు తిందని కాబట్టి మా ర్యాంక్ వచ్చింది, మా ఇన్స్టిట్యూట్ ముందుగా నడుచుకుంటూ పోయినందుకే ర్యాంక్ వచ్చింది అన్నట్టు చెప్పే రకాలు తప్పితే ఈ తెలంగాణ విద్యార్థులకు, నిజమైన విద్యార్థులకు, తెలంగాణ స్టూడెంట్స్ కి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ మీద ప్రేమ లేదు. వాళ్ళ దోపిడీ వర్గం మొత్తం ఎంతసేపు ఉన్న ఎక్స్ప్లాయిటేషన్ చేసుడే తప్పితే తెలంగాణ విద్యార్థుల పైన కానీ, తెలంగాణ గ్రామ అస్తిత్వం కానీ, తెలంగాణ యొక్క ఆర్థిక సిచ్యువేషన్స్ కానీ, పేరెంట్స్ సిచ్యువేషన్స్ కానీ ఎవరికి తెలియదు. ఏంటంటే పేరెంట్స్ ఇంటికాడ అరే మేమే వ్యవసాయం చేస్తున్నాం, మా పిల్లలన్నా ఒక జనరేషన్ బాగుపడతారు, ఒక స్టెప్ ఎదుగుతారని అప్పులు, అమ్మల పుస్తలు, అమ్మల యొక్క మెడలో ఉన్న పుస్తల్ని కూడా తాకట్టు పెట్టి కోచింగ్ సెంటర్లో పెడతారు. పెద్ద మాఫియా సార్. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉండే కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రధానంగా ప్రభుత్వం కల్పిస్తున్న కోచింగ్ సెంటర్స్లో కూడా తెలంగాణ స్టడీ సర్కిల్ ఉన్నాయి. ఏసీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ స్టడీ సర్కిల్, అవి నాశనం కావడానికి ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లే కారణం అనేది కూడా మాకు వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజమేంత? కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో 2-3 పెద్దల్ని వీళ్ళు మంచిగా దగ్గర చేసుకుంటారు. ఇన్స్టిట్యూట్ అంతా ఒక మాఫియా. వీళ్ళు మేమే మంచిగా చెప్తున్నామని మీదికి తిట్టుకుంటారు కానీ లోపల మాత్రం అంతా ఒక మాఫియా, ఒక యూనిటీ లాగా ఉంటారు. నుండి ప్రభుత్వంలో సలహాదారునో ఓర్నో ఎవరినో ఒకరిని మంచిగా పట్టుకుంటారు. ఆయర్ ఆఫీసర్ని పట్టుకొని అండదండలతో. ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే డాక్టర్ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నట్టు ఇలా ప్రొఫెసర్స్ కానీ వీళ్ళంతా వాళ్ళ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు పోయి చెప్పడం వల్ల ఈ కోచింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ మరుగున పడిపోతున్నాయి. అసలు బీసీ స్టడీ సర్కిల్ అంటే ఎవరికి తెలిసే పరిస్థితి లేదు, తెలంగాణ స్టడీ సర్కిల్ అంటే ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఏంటంటే ఎట్లా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఇప్పుడు ఏ దేశమైన డెవలప్మెంట్ కావడానికి ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషనే కదా సార్. హెల్త్ ని నాశనం చేసి పడేశారు కార్పొరేట్ మాఫియా. ఎడ్యుకేషన్ ని కార్పొరేట్ మాఫియా. ఏంటంటే కొంచెం అనుకో జాబ్ రాలేదనుకో, ఈ ఆంధ్ర పెట్టుబడిదారు వతందారులు మొత్తం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టా, మన వాళ్ళనే మళ్ళా అందులో ఫ్యాకల్టీగా పెట్టా, మళ్ళా ఫీజులు కట్టించుకోను,
మళ్ళీ ఆంధ్రకు తరలి మన మన తెలంగాణ యొక్క ప్రజల సొమ్ము ఆంధ్రకు తలిసిపోవడం కానీ ఇక్కడ ప్రజలకు ఇక్కడ స్టూడెంట్స్ కి వాళ్ళు రూపాయి కూడా తగ్గించింది లేదు. అయితే మహేష్, ప్రధానంగా ఆంధ్ర పెట్టుబడిదారి సంబంధించిన ఏవైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో అవి అశోక్ నగర్లో కాకుండా దిల్సు నగర్ కావచ్చు, మిగతా ఏరియాలలో ఎక్కడ ఉన్నా కూడా, అమీర్పేట అయినా ఇంకా ఏ చోట అయినా కూడా మరి వీళ్ళు ఎక్కువ మొత్తంలో, ఒక్క నిమిషం, ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుర్రు. బుక్ స్టాల్ల పేరుతుడు కూడా దోపిడీ చేస్తుర్రు. అదే కాకుండా ఇక్కడ ఉండే ప్రొఫెసర్లను కూడా వాళ్ళు సిండికేట్గా ఏర్పడి వాళ్ళని కొంతూరు అడిగి పావుసారు. ఇక్కడ తెలంగాణలో ఉండే కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కూడా వాటి మీద కూడా ఇండైరెక్ట్గా దాడి చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు సమాచారం ఉంది. మరి ఇన్ని కేసులు, కోర్టులో అన్ని కేసులు ఉన్నా కానీ మరి వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు? మరి ప్రభుత్వానికి చెప్పడమో లేదనంటే వార్తా సంస్థలకు ఎందుకు చెప్పాలి? జియో 29 అనేది పెద్ద ఇష్యూ. గ్రూప్ 1 అనేది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసారు. అంటే తెలంగాణలో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. రాజ్యాంగం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం పరిధిలో ఉన్నది. అసలు మన తెలంగాణ తెచ్చుకుందే మన నీళ్లు, మన నిధులు, మన ముఖ్యంగా మన ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమ ఉల్లంఘన జరుగుతుంది అనుకోవచ్చు. ఇది ఈ జియో 29 అనేది తెలంగాణ ఉద్యమ ఉల్లంఘన జరుగుతుంది. ఆంధ్ర కోచింగ్ సెంటర్లు ఏంటంటే ఎవడో ఒకటి కోచింగ్ తీసుకొచ్చి మా ఆడ బజ్జీలు తింటానికి పోయినా మా ఇన్స్టిట్యూట్ ముందలంగా పోయారు, వానికి జాబ్ వచ్చిందని చెప్పుకునే జియో 29 అది మరో 610 జియో అంటావు. అవును సార్, నేను చెప్పేది అదే. ఇప్పుడు జియో 29 అనేది పెద్ద ఇష్యూ. దాన్ని మరుగున కప్పిపెట్టి ఇప్పుడు ఏంటంటే ఇట్లా లాభం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మెయిన్స్ కోచింగ్ ఇస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇక్కడ విద్యార్థులకి పంచాయతీ పెట్టే కాలం వచ్చింది. కోచింగ్ తీసుకుంటారా, మళ్ళీ ఇది రద్దు అవుతుంది, మళ్ళీ కోచింగ్ కొత్త నోటిఫికేషన్ వస్తుందిగా. ఇదే మాఫియా తప్పితే ఈ ఆంధ్ర కోచింగ్ సెంటర్ల వల్ల ఏం ఉపయోగం లేదు. ఈ హైడ్రా మీద ఉంది కానీ ఆంధ్ర కోచింగ్ సెంటర్ల మీద కూడా ఒకసారి పర్యవేక్షణ ఉంటే బాగుంటది. ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక కమిషన్ ఇప్పుడు వచ్చింది కదా, అది తెలంగాణ ఇన్స్టిట్యూట్లు రాయితీలు ఇవ్వాలి. తెలంగాణ మహేష్ గౌడ్ గారు ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేక కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్ర పెట్టుబడిదారి దోపిడీ కోచింగ్ సెంటర్లని తరిమివేయాలి. అశోక్ నగర్ని, దిల్సుఖ్ నగర్ అని ఏ చోట వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆడిటింగ్ చేయాలి, వాళ్ళ లెక్కలు బయట పెట్టాలి, అవసరమైతే వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ కూడా చెప్పాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి పోతే కనుక తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరన్నట్టు మరి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఎగ్జామ్కి మళ్ళీ డబ్బులు కట్టాలి, మళ్ళీ టెస్ట్ సిరీస్కి మళ్ళీ డబ్బులు కట్టాలి. కోచింగ్ సెంటర్లు ఎట్లా తయారైనాయి అంటే ఇప్పుడున్న బ్యాచ్ కు వారు సరే ఎట్నో ఏదో క్వాలిఫై అయ్యారు. మరి వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఇది జియో 29 ఎట్లా రద్దు అవుతుంది, నోటిఫికేషన్ రద్దు అయ్యే ప్రమాదం ఉంది. 11-13 క్వశ్చన్స్ ఒక నోటిఫికేషన్ లో 5% సుప్రీం కోర్టు రూల్ ఆఫ్ అది ఎగ్జామ్ సంబంధించిన రూల్స్ చూస్తే 5% కంటే ఎక్కువ క్వశ్చన్స్ తప్పు ఉంటే 5% మినిమం క్వశ్చన్స్ రాంగ్ ఉంటే ఆ నోటిఫికేషన్ రద్దు అవుతుంది. తెలవకనా తెలిసి మళ్ళా మాఫియా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమన్నా గానీ ఇప్పుడు అక్టోబర్ లోనే జరుగుతుంది ఎగ్జామ్ అని ఫీజులు కట్టించుకుంటారు తెలంగాణ నిరుపేద విద్యార్థులతోటి. నోటిఫికేషన్ రద్దు అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ మీద నెట్టేస్తారు, టీఎస్పీఎస్సీ మీద కొన్ని ఈలే మళ్ళా మన తెలంగాణ అస్తిత్వాన్ని మనకు స్టూడెంట్స్ కి అర్థం కావట్లే కానీ ఈలే కొన్ని ఎంఓఈలు మళ్ళీ జోక్స్ క్రియేట్ చేస్తారు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది మహేష్ గారు, ఇప్పుడు తెలంగాణ చరిత్ర, యాస, భాష ఆంధ్రోలకు తెలియదు. మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర వాళ్ళు ఎట్లా బోధిస్తారండి? వాళ్ళు ఏమైనా మార్కెట్ కల్చర్ సార్, మార్కెట్ ఏదో అంటారు కదా గద్దరన్ అన్నట్టు కట్టింది కూలగొట్టు, కమిషన్ పట్టు, మల్లగట్టు అన్నట్టు వీళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే జాబ్ కొట్టు, సిలబస్ పట్టు, జాబ్ కొట్టు అని కొన్ని అవి పెడతారు. నోటిఫికేషన్ అది కాగానే సిలబస్ పట్టు, జాబ్ కొట్టు అని ఉంటుంది తప్పితే ఏ ఉండదు ఇలా. సరే, ప్రధానంగా ఇప్పుడు మీరు కూడా నష్టపోయారని చెప్తున్నారా? నష్టపోయినా నేను 60 మార్క్స్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ లో 50 మార్కులు వచ్చిన రెడ్డి క్వాలిఫై అయినాడు, నాకు 72 వచ్చినా నేను క్వాలిఫై కాలేదు. బీసీబీ గౌడ్ కమ్యూనిటీ ఇవాళ ఏమైతుందంటే రెడ్డి వాళ్ళది మాలోళ్ళదే కాలం అవుతుంది సార్. మీరు ఏమన్నానండి, తెలంగాణ అస్తిత్వానికి ఇక్కడ ఏమైందంటే రెడ్డిలకి బెనిఫిట్ అయింది. లేకపోతే నువ్వు రెడ్డి అన్న పుట్టాలి తెలంగాణలో బతుకుతుంటే, లేకపోతే
ఆంధ్ర సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి, ఆంధ్ర నుంచి వచ్చాను ఎగ్జామ్ రాయాలి తప్పితే కేసీఆర్ ఉన్నప్పుడే నయం ఉండే. మీరు ఏమన్నానండి, అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నది కాబట్టి జోనల్ సిస్టమ్ ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. అంతే మరి మీరు కేసీఆర్ నయం అంటే మళ్ళీ నాకు పార్టీలు రంగుపోయద్దు. నేను ఏ పార్టీ కాదు, ఒక స్టూడెంట్ ని 6 times యూపీఎస్సీ రాసిన, టీఎస్పీఎస్సీ 3 times రాసిన, టీఎస్పీఎస్సీ లాస్ట్ 2 times క్వాలిఫై అయినా, ఈసారి 22 వచ్చినా కాలేదంటే ఇందులో పెద్ద కుట్ర ఉంది. క్వాలిఫై అయితే నేను కూడా అందరిలా రాసుకున్నాను. మళ్ళీ వీళ్ళేదో పోస్టులు అమ్ముకున్నట్టు కూడా అనుమానం వస్తుంది. ఒక విద్యార్థిగా మన ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో కూడా మేమంతా ఈ బాధితులు అనేది 1:100 తీస్తే ఈ సమస్య ముందుకు వెలుగు రాకపోయేది. గవర్నమెంట్ 1:100 తీయకపోవడమే మంచిది అనిపిస్తుంది అలా నాకు. ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆంధ్ర వలస పెత్తందారుల ఆర్సీ రెడ్డి గానీ, కృష్ణ ప్రదీప్ గానీ, సిఎస్బి గానీ ఏముంటాయి సార్ ఆడంగా. ఇప్పుడు నేను సొంతంగా 6 times యూపీఎస్సీ చదివిన, క్వాలిఫై అయితే ఎట్నో గట్ల తెలుగు మీడియం తిరగల మరగలబడి లాస్ట్ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకురండి, ప్రచారాలు, బ్యాండులు, ఊరేగింపులు, రథయాత్రలు, ప్రచార ఓకే ఓకే మహేష్ గారు, మీరు చెప్పింది నాకు క్లియర్గా అర్థమైంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ఆంధ్ర కోచింగ్ సెంటర్ల మీద ఆ ఇన్స్పెక్షన్ చేయాలి, ఆడిటింగ్ చేయాలి. తప్పనిసరిగా అవసరమైతే వాళ్ళని తరిమి కొట్టాలి. తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన స్టడీ సర్కిల్ని బలోపేతం చేసి బడ్జెట్ ఎక్కువ పెంచాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఉండే ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులని త్వరితగతిన పరిశీలించి వాటిని వెంటనే వాటికి పరిష్కార మార్గం చూసిన తర్వాతకే మరి ముందరికెళ్ళి మెయిన్స్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క వాళ్ళ పెత్తనం సాగదు, వాళ్ళ ఆగడాలన్నీ కట్టి పెట్టాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు ప్రత్యేకంగా కోరుతూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు కూడా మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మా ఎన్ఎన్ మీడియా నుండి కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సూపర్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. మేడం నేను ఎన్ఎన్ మీడియా అలెగ్జాండర్, నేను ప్రజెంట్ అయితే లైవ్ కాల్లో ఉన్నా, స్క్రీన్ దగ్గర ఉన్నా. హలో హలో మేడం, ప్రజెంట్ అయితే నేను లైవ్ కాల్లో స్క్రీన్ ముందు ఉన్నా మేడం. ఎన్ఐన్ మీడియా అలెగ్జాండర్ నేను. అయితే అశోక్ నగర్ కేంద్రంగా ఈ ఆంధ్రాకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు తెలంగాణ నిరుద్యోగులని పీడిస్తున్నారని, ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, అయితే పదుల సంఖ్యలో హైకోర్టులో కేసులు ఉన్నప్పటికి కూడా సూపర్ 30 తోటి లేకుంటే 6 days తోటి 100 days పేరుతోటి వీళ్ళు మెయిన్స్కి, ప్రిలిమ్స్కి ఇక ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ఈ కోచింగ్ సెంటర్లని అణచివేస్తూ వాళ్ళు సిండికేట్గా ఏర్పడి ఒక మొత్తానికి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది మాకు వార్త వచ్చింది. మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనేది ఫోన్ చేసిన మేడం. హలో మేడం, ఇప్పుడు మీరు ఫీజు ఎంత కట్టారు మేడం? గ్రూప్ 1కి ఎంత అవుతుంది మీకు? వీళ్ళు మీడియా వాళ్ళు అంట, ఛానల్ వాళ్ళు. సార్ నేను గ్రూప్ 1 ఫస్ట్ దానికా, సెకండ్ దానికా, థర్డ్ దానికా? అంటే మీరు మూడు సార్లు ఫీజు కట్టిరా మీరు? అవునవును. ఓకే, మొత్తం ఎంత ఖర్చు వస్తుంది మేడం మీకు? నేను ఫస్ట్ టైం 20,000 కట్టిన. ఓకే. సెకండ్ టైం సేమ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి నాకు కొంచెం కన్సెషన్ ఇచ్చారు, 16,000 తీసుకున్నారు. థర్డ్ టైం మొన్న నాది ప్రిలిమ్స్ రాలేదు. ఇప్పుడు మొత్తం గ్రూప్ 1 ఫీజు ఎంత ఉంటుంది మేడం జనరల్గా అయితే కోచింగ్ సెంటర్లలో? కోచింగ్ అంటే నాది యూపీఎస్సీ కాబట్టి నేను మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి తీసుకోలేదు, బట్ మెయిన్స్ కి తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం తక్కువది. నాకు యూపీఎస్సీలో ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే యూపీఎస్సీ ఫీజు మొత్తం ఎంత ఉంటుంది ఆడ కోచింగ్ సెంటర్లో? ఇప్పుడు మిగతా బాలలత మేడం 1,50,000 కట్టిన. దీనికి ఓవరాల్ గా గ్రూప్ 1 కి ఓవరాల్ గా అయితే నేను 60,000 పే చేసిన, అంటే అన్ని కలిపి. ఫస్ట్ ఓకే, ఇప్పుడు ప్రిలిమ్స్ కాదు, మళ్ళీ ప్రిలిమ్స్ అది యూజ్ అయింది నాది. ఇప్పుడు అక్కడ ఉండే లా ఎక్సలెన్స్ కావచ్చు, సిబిఎస్ కావచ్చు, 21st century, కేపీఐఎస్ కావచ్చు,
అవి ఎక్కువ ఉంటాయి. సివిక్ సెంటర్ కావచ్చు. ఉంటాయి. నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ మా సార్ ఉన్నారు కాబట్టి నాకు కన్సెషన్ ఇచ్చారు. ఫీజులు చాలా ఎక్కువగానే ఉంటాయి. వీళ్ళు పే చేయడం కొంచెం కష్టమే అవుతుంది. వేరే స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఫీజు కట్టాలా మేడం? మళ్ళీ కట్టాలి కదా. మళ్ళీ కట్టాలి. అంటే కొంతమంది మాత్రం కన్సెషన్ ఇస్తారు, కొంచెం తగ్గుతారు ఫీజు మేడం. అంటే సేమ్ ఇన్స్టిట్యూట్ లోనే కంటిన్యూ చేస్తే కొంచెం తగ్గుతారు. అది మంచి ఇన్స్టిట్యూట్ అయితే. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అసలు తగ్గవు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ ఎక్కువ శాతము దోపిడీ చేస్తున్న వాళ్ళు ఆంధ్రాకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి, ఫీజులు ఎక్కువ వసూలు చేసేది కూడా వాళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వేల కోట్లు మరి సంపాదిస్తున్నారు కోచింగ్ సెంటర్లు అనేది కూడా వాళ్ళని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి అక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చెప్పారు అన్నమాట. మేడం, ఇప్పుడు మనకు కోచింగ్ సెంటర్స్ చూస్తే అన్ని ఒకేలాగా ఉండవు. అయితే మేము అది ఆంధ్ర ఇన్స్టిట్యూట్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ అనేది అయితే చూడలేదు. బట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రము మరి స్టూడెంట్స్ పూరా అంటే వీళ్ళు పూర్ కదా, పేదవాళ్ళు కదా, వీళ్ళు కొంచెం కన్సెషన్ ఇద్దాం అన్నట్టు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అసలు అవి ఆ థింకింగే ఉండదు. వాళ్ళు ఎంత అనుకున్నారో అంతే. ఇంకా ఒక 50,000 అన్నారు అనుకో, ఖచ్చితంగా 50,000 కట్టాల్సిందే. మీరు జాయిన్ అయితే అవ్వండి లేకుంటే లేదంటారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఒక పూర్ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు. అంటే ఒక వెల్ టాలెంటెడ్ అయి ఉన్నా కూడా డబ్బు లేక జాయిన్ అవ్వలేదు. అదే రిచ్ గా ఉన్న వాళ్ళు టాలెంట్ లేకపోయినా కూడా వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి జాయిన్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ డబ్బు ఉన్నవాడు చదివి పదవిలోకి వచ్చినా కూడా ఆలోచన విధానం ఉన్న ఒక పర్సన్ మనకి డిప్యూటీ కలెక్టర్ గా కానీ అలా రావడం అనేది జరగదు. సో వాళ్ళు కొంచెం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆలోచిస్తే బాగుంటది. అట్లా ఉంటది పరిస్థితి. మేడం, అయితే మొన్న మీరు గ్రూప్ 1 పేరు మీద కేసులు పడి ఉన్నాయి హైకోర్టులో. జీవో 29 మీద కావచ్చు, రాంగ్ క్వశ్చన్స్ మీద కావచ్చు, లోకల్ నాన్ లోకల్ వాటి మీద మరి కోచింగ్ సెంటర్లు వాళ్ళకి తెలిసినప్పటికీ, యాజమాన్యానికి తెలిసినప్పటికి కూడా మరి రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ జీవో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కనీసం వాళ్ళ టీవీ అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ కోచింగ్ సెంటర్లో కనీసం చెప్పకపోగా ఏ మాత్రం కూడా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఏమన్నా మీకున్నదా? లేకుంటే వాళ్ళు ఇట్నే పని కట్టుకొని కొనసాగాలని చూస్తున్నారా? అది అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. కాకపోతే కోచింగ్ సెంటర్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అలర్ట్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా అనుభవం అనేది ఉంటది. వాళ్ళు సబ్జెక్ట్ తో గానీ తర్వాత ఇతర అంశాలు అంటే స్టూడెంట్ కి సంబంధించిన ప్రతి అంశంలో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. ఆ అవగాహనతో వాళ్ళు ఏదన్నా తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి, అవేర్నెస్ తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు నిజమైన కోచింగ్ అంటే నిజంగా పీపుల్ ని ట్రైన్ చేస్తున్నట్లు ఉంటుంది. స్టూడెంట్ ని ఒక కరెక్ట్ వేలో ట్రైన్ చేస్తున్నట్టు ఉంటుంది. అది పరిస్థితి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. మరి ఈ వచ్చిన ఏదైతే నోటిఫికేషన్ మీద నిరుద్యోగులు వేసిన కేసులు ముమ్మాటికి కరెక్టే. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే వేసినారు, చట్టబద్ధంగానే రిజర్వేషన్లు ఎత్తేసిర్రు. జీవో 29 రాంగ్ అని, మరి రాంగ్ క్వశ్చన్స్ నిజంగా ఉన్నాయని, అవి ఉన్నప్పటికీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నప్పటికీ అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన విషయంలో కూడా వైలేషన్ చేసిరని, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా ఎత్తేసిరని, రోల్ ఆఫ్ రిజర్వేషన్ని టీజీపీఎస్సీ తీసుకొచ్చిన జీవో 29 ఫాలో కాలేదని ఈ ప్రైవేటు ఆంధ్ర కోచింగ్ సెంటర్స్కి తెలుసు కదా, 21st సెంచరీకి కేపీఐఎస్కి తెలుసు కదా, బాలలత మేడం సిఎస్బికి తెలుసు కదా, అదేవిధంగా లా ఎక్సలెన్స్కి తెలుసు కదా, మరి సివిక్ సెంటర్కి తెలుసు కదా. మీరు ఎందుకని కుట్రపూరితంగానే మరి విషయాన్ని బయట పెట్టడం లేదు? ఇట్నే మొండిగా టీజీపీఎస్సీ ముందరికి పోతే తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులలో చుక్కెదురవుతుంది. మరి అవసరమైతే తెలంగాణ నిరుద్యోగ యువత ఆ భవిష్యత్తు ఆడుకోవద్దని ఈ ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకని నిరుద్యోగుల దగ్గర ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు? మీరు వెంటనే తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మీద, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద సుమారు 100ల సంఖ్యలో అశోక్ నగర్ కేంద్రంగా ఒక రాబందుల లెక్క, ఒక డేగాల లెక్క అక్కడ పాగా వేసి తెలంగాణ పిల్లల్ని, కరెంటు కోడి పిల్లల్ని ఎట్లయితే వేటాడి వెంటాడి చీల్చి
చిత్రహింసలు పెడతాయో అట్లా ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ చేస్తూ ఉన్నాయి. మరి వీళ్ళ ఆగడాలని అడ్డుకునేది ఎవరు? వీళ్ళ దోపిడీని నియంత్రణ చేసేది ఎవరు? తెలంగాణ ప్రభుత్వమే కదా. తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళ ఫీజులు ఎంత వసూలు చేస్తున్నాయి? వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఏంది? ప్రిలిమ్స్కి ఎంత, మెయిన్స్కి ఎంత, టెస్ట్ సిరీస్కి ఎంత? అధికారికంగా వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయడం లేదు? ఎందుకని తెలంగాణ నిరుద్యోగ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు? దయచేసి తెలంగాణ నిరుద్యోగులారా, తెలంగాణ విద్యార్థులారా, ఈ ఆంధ్ర పెట్టుబడిదారి, ఈ దోపిడీదారి కోచింగ్ సెంటర్లలో మీరు దయచేసి కోచింగ్ తీసుకోవద్దు. మీరు తీసుకొని అనవసరంగా అన్యాయం కాకూడదు. గ్రూప్ 1 అయినా సివిల్స్లో అయినా సక్సెస్ రేటు 0.1%. సివిల్స్కి అయితే 12 నుండి 14 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 10,000 నుండి 12,000 మందే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వస్తారు. 14 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 12,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు. సక్సెస్ రేట్ ఎంత మరి? 1%. అదేవిధంగా గ్రూప్ 1 విషయంలో కూడా 563 పోస్టులకి, ఈ 563 పోస్టులకు గాను సుమారు 4 లక్షల పైచిలకు అప్లై చేసుకున్నారు. ఇక్కడ కూడా మరి మెయిన్స్కు తీసుకొచ్చిన పర్సంటేజ్ రేటు గట్టి కొడితే 2% కూడా ఉండదు. మీరు స్వతహాగా ఇంటికాడ కూర్చొని మీరు చదువుకున్నా కూడా సక్సెస్ కావచ్చు. వీళ్ళు చెప్పే కల్లిబల్లి కబుర్లకి, వీళ్ళు చెప్పే తప్పుడు కోచింగ్ సెంటర్స్లలో ఈ తప్పుడు బోధనకి వేల సంఖ్యలో, వందల సంఖ్యలో పెద్ద పెద్ద రేకుల షెట్లు వేసి కోళ్ళ ఫామ్లలో కోళ్ళని ట్రీట్ చేసినట్టు, పశువులను మేపినట్టు, కాసినట్టు ఒక్క లెక్చరే 200 మందికి, 300 మందికి, వందల సంఖ్యలో క్లాసులు చెప్తా ఉంటే వాళ్ళకి ఎట్టైనా పడుతుంది. ఆ రూమ్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి వీళ్ళు వసూలు చేస్తున్న ఫీజుల మీద, అక్రమ సంపాదన మీద, వీళ్ళు చేస్తున్న దోపిడీ మీద తెలంగాణ ప్రభుత్వము ఆడిటింగ్ చేయాలి. అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా? మరి ఏ మేరకి వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు? ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేయవలసిన అవసరం ఉన్నది. అవసరమైతే ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లని తరిమి కొట్టాలి. తెలంగాణలో అశోక్నగర్ కేంద్రంగా ఉన్న కోచింగ్ సెంటర్లని ఎత్తివేయాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ యువత, ప్రత్యేకంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, తెలంగాణ మేధావులు, చదువుకున్న మేధావులు, ఆలోచన పరులు, ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రీసెంట్గా అశోక్నగర్ కేంద్రంగానే వాళ్ళు వసూలు చేస్తున్న ఎక్కువ మొత్తంలో ఫీజుల మీద, వాళ్ళ దోపిడీ మీద బహిరంగంగానే నిరుద్యోగ జాకు వాళ్ళ కోచింగ్ సెంటర్స్ దగ్గరికి పోయి వాళ్ళు ప్రశ్నించారు. సివిక్ సెంటర్ దగ్గర పోయి ప్రశ్నించారు, అశోక్నగర్ సెంటర్ దగ్గర పోయి ప్రశ్నించారు. KPIS 21st సెంచరీ, CSB, లా ఎక్సలెన్స్, ఆర్ట్స్ రెడ్డి, షైన్ ఇండియా, మరి వీళ్ళు చేస్తున్న ఆగడాలు మరి ఎవరు నియంత్రించాలి? గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ నిరుద్యోగులను కాపాడాలి. మీరు ఇస్తున్న ఉద్యోగాలు సరిపోగా మరి కేవలం మీరు ఇస్తున్న ఉద్యోగాల కోసమే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తూ నిత్యం అల్లాడుతూ ఉన్నారు. కొంతమందికి ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే తెలంగాణ నిరుద్యోగులు అన్న విషయం మర్చిపోవద్దు. మరి తెలంగాణ భవిష్యత్ అంటేనే
తెలంగాణ ఆశయాలంటేనే, తెలంగాణ జాతి సంపద అంటేనే తెలంగాణ విద్యార్థి లోకము, తెలంగాణ నిరుద్యోగ లోకము మీకు పదవులు కట్టబెట్టింది, మిమ్మల్ని మంత్రులుగా చేసింది, మిమ్మల్ని ముఖ్యమంత్రులుగా చేసింది. ముమ్మాటికి తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థి నాయకులు, ఆంధ్ర పెట్టుబడిదారి కాంట్రాక్టు ఈ కోచింగ్ సెంటర్స్ కాదు. మరి ఎందుకని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి ఆ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఎందుకు బోధిస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ లేవా? తెలంగాణ స్టడీ సర్కిల్స్, ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, మైనార్టీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్ ఇవి ఉన్నాయి కదా. వీటిలలో సివిల్స్ కోచింగ్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కోచింగ్ సెంటర్స్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఆ కోచింగ్ సెంటర్లలో తెలంగాణ యువతకి, నిరుద్యోగ యువతని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళకి ఆవాసము, నివాసం కల్పించవచ్చు కదా. వాళ్ళకి 3 పూటల అన్నం పెట్టి పేదల్ని చేరదీసి మారుమూలల గ్రామంలో మరి చాలామంది నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు కదా. ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి కదా ప్రభుత్వం ఆధ్వర్యంలో. మరి ఎందుకని వాటికి బడ్జెట్ పెంచడం లేదు? ఎందుకని వాటిల్లో సివిల్స్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, డిఏఓ, బ్యాంక్ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న దాంట్లో మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్స్ ఉండగా ఈ ఆంధ్ర దోపిడి కోచింగ్ సెంటర్స్ని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అయ్యా కోదండరామ్ సార్, మీరు ఎట్లా పోతారు కోచింగ్ సెంటర్లో పోయి? అందులో పోయి ఎట్లా మాట్లాడతారు మీరు? వాళ్ళు బహిరంగంగానే వ్యాపారం చేస్తారు. ఈ దేశానికి అత్యున్నత పదవి చేపట్టినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కూడా తీసుకొచ్చి వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ చెప్పిస్తున్నారు. అంటే వాళ్ళు ఆంధ్ర కనుక వాళ్ళకు సంబంధించిన కోచింగ్ సెంటర్లను బాగు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకని మీరు తెలంగాణ కోచింగ్ సెంటర్స్ని, తెలంగాణ నిరుద్యోగ యువతని, తెలంగాణకు సంబంధించిన సంపదని వాళ్ళు కాజేస్తూ ఉంటే, వాళ్ళు కుట్రలు చేస్తూ ఉంటే ఇంకా ఎందుకు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు? అంటే మీకు 30,000 50,000 మీరు స్పీచెస్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తుర్రా ఏమన్నా? మీరు మాట్లాడిన మోటివేషన్ క్లాసెస్కి డబ్బులు ఇస్తేనే పోతుర్రా మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఏమంటే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో వార్తలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని బోధించిన వాళ్ళు, ప్రొఫెసర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళు పెట్టిన కోచింగ్ సెంటర్స్ లేవా? తెలంగాణలో సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి పోయి కోచింగ్ సెంటర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోచింగ్ సెంటర్లు పెడితే మరి తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ ప్రొఫెసర్లు, తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ కోచింగ్ సెంటర్లని ఎందుకు తొక్కేస్తున్నారు? అమిగోస్ తెలంగాణదేగా, కాకతీయ ఐఏఎస్ తెలంగాణదేగా, శ్రీ శాంతలక్ష్మి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తెలంగాణదేగా, గోల్కొండ అకాడమీ తెలంగాణదేగా, ఏకేఎస్ తెలంగాణదే కదా. మరి ఎందుకని ఈ కోచింగ్ సెంటర్లని పైకి రాకుండా ఆంధ్ర కోచింగ్ సెంటర్లు దాడులు చేస్తూ ఉంటే వాళ్ళందరూ సిండికేట్గా ఏర్పడి తెలంగాణకు సంబంధించిన లెక్చరర్స్ని, ప్రొఫెసర్లని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి కొనేస్తూ ఉన్నారు. తెలంగాణ మూలాలని, తెలంగాణ చరిత్రని, సంస్కృతిని ఈ తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్లు, మేధావులు, తెలంగాణకు సంబంధించిన ఉపాధ్యాయులకు మించి ఆంధ్ర వాళ్ళకు తెలియదు.
వాళ్ళు కుహనా మేధావుల లెక్క, కుహనా టీచర్స్ లెక్క వ్యవహరిస్తున్నారు. మరి ఈ ప్రైవేటు ఆంధ్ర కోచింగ్ సెంటర్స్ని వెంటనే బ్యాన్ చేయాలి, వీటిని ఎత్తివేయాలి. తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తు కాపాడాలి, తెలంగాణ సంపదని రక్షించాలి. తెలంగాణలో పేద విద్యార్థులను రక్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వము ఆలోచన చేయాలి. మీరు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి జోడో యాత్రల్లో అశోక్ నగర్ కేంద్రంగా చిక్కడపల్లి లైబ్రరీలో మీరు హామీలు ఇవ్వలే, అశోక్ నగర్ సెంటర్లో మీరు హామీలు ఇవ్వలే. నిరుద్యోగ యువతకి జీవన భృతి ఇస్తామని, వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ పెంచుతామని, గ్రూప్ 1 పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహిస్తామని, డిఎస్సి ఉద్యోగాలు 25,000 పెంచుతామని హామీలు ఇచ్చారు కదా. ప్రతి చోట తెలంగాణ నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నారు. మీరు దోపిడీ చేయమేలా కాకుండా ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లకి అమ్ముడుపోతూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులే డైరెక్ట్ పోయి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లలో, ఆంధ్ర కోచింగ్ సెంటర్స్లలో ఎట్లా బోధిస్తారండి మీరు? తెలంగాణ స్టడీ సర్కిల్ లేవా? తెలంగాణకు సంబంధించిన కోచింగ్ సెంటర్ లేవా? వాళ్ళు ఒకవైపు ఈ యొక్క బుక్ స్టాల్స్ పెట్టి కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళే పుస్తకాలు రాసి, వాళ్ళే పబ్లికేషన్స్ పెట్టి, 100,000 పుస్తకాల రేట్లు పెట్టి తెలంగాణ నిరుద్యోగ యువతను కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నప్పటికీ, ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఉన్నప్పటికీ, టీజీపీఎస్సీ అవే ప్రమాణంగా తీసుకుంటున్నప్పటికి కూడా ఈ ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన బుక్ స్టాల్సే, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బుక్ స్టాల్సే, రాజస్థాన్కి సంబంధించిన ఏదైతే ఒక వ్యాపార మాఫియా మాత్రమే ఈ బుక్ స్టాల్స్ని నిర్వహిస్తూ ఉంది. కేవలం ఏ ఒక్క వికాస్ బుక్ స్టాలే కాదు, అశోక్ నగర్ అడ్డ కేంద్రంగా ఉండే ప్రతి ఒక్క బుక్ స్టాల్ కూడా తెలంగాణ నిరుద్యోగ యువతని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. జలగల్లక్క రక్తం దాగుతూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మీరు గత 2 రోజుల క్రితమే మరి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిర్రు. విద్యా కమిషన్తో పాటు తెలంగాణ నిరుద్యోగులకి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కాపాడవలసిన అవసరం ఉన్నది. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగాలు నిర్వహించవలసిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ని నియంత్రించవలసిన అవసరం ఉన్నది, అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వాళ్ళ మీద ఆడిటింగ్ చేయాలి, తనిఖీలు చేయాలి. వాళ్ళు చేస్తున్న ఫీజులతో చేస్తున్న దోపిడీని అరికట్టాలి. ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగి ఫీజు కట్టిండంటే అవి పోస్ట్ పోన్లు అయినా, పేపర్ లీకేజ్ అయినా, ఏదైనా ఒక్కసారి కట్టిన ఫీజే మళ్ళీ అదే ఉంటుంది. మళ్ళీ కట్టవలసిన అవసరం లేదు. టెస్ట్ సిరీస్లకి ఎక్కువ మొత్తంలో ఫీజులు కట్టవలసిన అవసరం లేదు. ఈ కోచింగ్లన్నీ తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించాలి. తెలంగాణ నిరుద్యోగితని కాపాడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన గురుకులాలని బలోపేతం చేసే దశలో మీరు విద్యా కమిషన్ తీసుకొచ్చినా, అదే స్కూల్స్ని బలోపేతం చేసినా, వాటికంటే ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగాన్ని కాపాడే దిశగా, తెలంగాణ నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలను ఇచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందరికి వెళ్ళాలి. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కోర్టులో ఉండే కేసులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1 మీద పడ్డ కేసులు, ర్యాంక్ క్వశ్చన్స్ మీద, జీవో 29 మీద ఏదైతే మీరు కేసులు అంటే పడి ఉన్నాయో, రిజర్వేషన్లు అయితే ఏదైతే అక్రమంగా వెత్తివేసిర్రో, హైకోర్టులో ఉన్న కేసులో కూడా మీరు సమాధానం చెప్పాలి. టీజీపీఎస్సీ ఒక ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంకా తెలంగాణ నిరుద్యోగ యువతని మభ్యపెట్టొద్దు దయచేసి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లలో వీళ్ళ ఫీజులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ వాళ్ళ ప్రజల యొక్క
తెలంగాణ నిరుద్యోగుల యొక్క రక్తం తాగుతూ ఉన్నారు, వాళ్ళ రక్తాన్ని జరగలెక్క జురుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళ యొక్క ఆగడాలకి అడ్డుకట్ట వేయండి. తప్పనిసరిగా తెలంగాణ నిరుద్యోగుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్ల మీద ఆడిటింగ్ చేయాలి, వాళ్ళను తనిఖీ చేయాలి, అవసరమైతే వాళ్ళు అశోకనగర్ కేంద్రంగా ఉన్న వాళ్ళని ఖాళీ చేపియాలి, తెలంగాణ నిరుద్యోగ యువతని కాపాడాలని తెలియజేస్తూ, ఎన్ఎన్ మీడియా ప్రతినిత్యము నిరుద్యోగుల పక్షము, తెలంగాణ యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో, తెలంగాణ యొక్క నీళ్లు నిధులు నియామకాలు సంపద ఏదైతే ఉందో కాపాడే దగ్గర తెలంగాణ ప్రజల మీద, నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద ఎలాంటి దోపిడీ జరిగినా, అంచివేత జరిగినా, అక్రమాలు జరిగినా, వాళ్ళ మీద దాడులు జరిగినా నిత్యము గొంతెత్తుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి నాయకులతో కలిసి ఎన్ఎన్ మీడియా పనిచేస్తుంది. ఒక గొంతై ప్రజల పక్షము, నిరుద్యోగుల పక్షము, పేదల పక్షము ఉంటుందని తెలియజేస్తూ, అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా.